ఐక్యత ఫౌండేషన్ ద్వారా లక్ష్యం ఒకటే మాది, చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువుకున్నవానికి ఉద్యోగం రావాలి. అంబులెన్స్లో ఇక్కడికి వెళ్ళి కల్వకుర్తి నుంచి మహబూబ్ నగర్కి, కల్వకుర్తి నుంచి హైదరాబాద్కి ఇట్లాంటి అంబులెన్సులు కూడా మన ఉచితంగా కూడా కొన్ని చేస్తున్నాం. అది గత సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. అవి మీరు చూసింటే ఓకే. అట్లా ఇకపోతే ఉద్యోగాల కోసం కూడా మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాల కోసం కూడా ఒక ప్రయత్నం చేసినాం. ఇక ముందు కూడా చేస్తాం. చూసిరాడా 2 బస్సులు ఉన్నాయి. ఆ బస్సులలోనే కంటి పొర ఏదైతే మబ్బు ఉందో మీరు ఈ నుంచి చూపించుకొని ఈడికెళ్ళి హైదరాబాద్ పోవాలి, లేదా మహబూబ్ నగర్ పోవాలి, మళ్ళీ ఆపరేషన్ సర్జరీ చేయించుకోవాలి. అవునా? పోయి ఎవరన్నా ఇంతకుముందుకు హైదరాబాద్ ఎవరు పోలే కదా. మామూలుగా అయితే హైదరాబాద్లో పోయి చేయించుకోవాల్సి వస్తుందని మన కోసం ఇక్కడనే వాళ్ళు మీకు ఎవరికైతే అద్దాలు ఉన్న వాళ్ళకి అద్దాలు ఇస్తారు, ఆపరేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఆపరేషన్ చేసి ఇక్కడనే పంపిస్తారు. ఇంకా పెద్ద ఆపరేషన్ చేయాలనుకుంటే మనకు చెన్నై రాసిండ్రు, కానీ ఇక్కడనే మనం హైదరాబాద్లో కానీ మహబూబ్ నగర్లో కానీ ఉన్న డాక్టర్స్తోని ఆ ఆపరేషన్ కూడా చేయించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక వీళ్ళు శంకర నేత్రాలయ వాళ్ళు చెన్నై నుంచి వచ్చిన డాక్టర్స్ మన కోసం వచ్చారు. దాదాపు ఒక 20 మంది వచ్చారు. ఇంతకు ముందుకు మొన్న పోల్కంపల్లిలో వేసిరు, ముందుకు దెండి చింతలపల్లిలో వేసిరు, ఇంకా ముందు అచ్చంపేటలో ఇంకొక విలేజ్లో ఏదో గ్రామంలో వేసిరు అన్నట్టు. సో వీళ్ళు దాదాపుగా 124 ఇట్లాంటి శిబిరాలు చేసిరు. ఏడా మన ఒక్క దగ్గరనే కాదు, వివిధ రాష్ట్రాలలో కూడా వాళ్ళు చేసిరు అన్నట్టు. వీళ్ళు ఏమంటారంటే మొబైల్ సర్జరీ యూనిట్స్ అంటారు. అంటే వాళ్ళే వస్తారు, చూస్తారు, ఆడనే ఉండి మీకు ఏదైనా చిన్న ఆపరేషన్లు ఇవన్నీ ఉంటే చూసిపోతారు అన్నట్టు. సో మేము మీకు అందరికీ తెలుసు, మనం ఐక్యత ఫౌండేషన్లో చాలా కార్యక్రమాలు చేసినాం ఇంతకు ముందుకు. మీకు మీ ఊర్లలో ఏదైనా ఊర్లలో ఉంటే నీళ్లు, మంచినీటి సౌకర్యం కోసం వాటర్ ఫిల్టర్స్ ఇప్పించినాం. ఉన్నవానికి ఉద్యోగం రావాలి. అర్థమైందా? ఇక ముందు కూడా మీరందరూ మంచిగా వచ్చిర్రు, చూపించుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మంచిగా కూర్చొని చెప్పండి, చెప్పించుకోండి, డాక్టర్ని అడగండి. ఈడ మా వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి ఇగో మీ అందరినీ తీసుకురావడానికి కారణం ఇంతమంది నిలబడ్డారు కదా మా ఫౌండేషన్ సభ్యులు, వీళ్ళందరికీ గట్టి ఒక్కసారి సపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటా, కానీ మీ అందరినీ కలుసుకునేందుకు ఇంత దూరం మీరందరూ వచ్చేటందుకు ఇగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకోసం ఒక 4-5 రోజుల నుంచి ఒకటే తిప్పల వాడే కంటిన్యూస్గా వాళ్ళే పనిచేసారు. సో వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొట్టాలా వద్దా? మళ్ళొక్కసారి మీ అందరు ఇంత దూరం వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఐక్యత సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ వచ్చిన మా పత్రికా మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం. వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సపోర్ట్, సహాయం చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వాళ్ళు రాయబట్టే కదా మీరు అందరూ వచ్చి పేపర్లలో చూసి. సో ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం, అందరం కలుద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.